విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని బేముడోలు మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ కుమార్ పిలుపునిచ్చారు. బేముడోలు మాధురి జూనియర్ కళాశాల విద్యార్థులకు స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కళాశాల వద్ద నిర్వహించిన క్రీడా పోటీలు, క్విజ్, వక్తృత్వం, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ కార్యక్రమం కళాశాల ఆవరణలో శనివారం సాయంత్రం కళాశాల కరస్పాండెంట్ కర్రే ప్రేమ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో బేముడోలు ఎంపీడీఓ సిహెచ్ పద్మావతి, ఎంఈఓ భాస్కర్ కుమార్ పాల్గొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల మనోవికాసానికి క్రీడలు దోహదపడతాయని, తద్వారా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అశోక్, కేసరి, కళాశాల ఇన్ఛార్జి పెనుమూడి బాలు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. మరి కలెక్టర్ గారి చేతుల మీదుగా, మంత్రి గారి చేతుల మీద ఇవాళ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించుకుంటున్న బోర్డెన్ మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఫర్ ఎగ్జాంపుల్ మా సచివాలయంలోనే చాలా మంది స్పోర్ట్స్ కోటాలో అపాయింట్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇటువంటి అవకాశాలు మీకు స్పోర్ట్స్ లో కూడా మీకు అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో మీరు మెరుగ్గా దిద్దుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. చదువుతో పాటు స్ట్రెస్ నుంచి, చదువు అనేటువంటి స్ట్రెస్ నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైనది. మరి దీనివల్ల తెలియకుండా విద్యార్థుల్లో చదువు పట్ల కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎంత మనం చదువుతూ ఉంటామో, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతామో, ఆ స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా గేమ్స్ ఉండాలి. అందుకని మీరు ఇప్పుడే కాదు, ఎక్కడైనా సరే రేపటి రోజు జాబ్లోకి వెళ్ళినా లేదా ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళినా ప్రతి వ్యక్తికి కూడా కావాల్సింది రొటీన్గా ఉండే లైఫ్తో పాటు కొంత స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ఖచ్చితంగా షెడ్యూల్, గేమ్స్ ఏదో ఒక అందుబాటులో ఉన్నటువంటి ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం డైలీ ఉండేటువంటి ఈ ఎంప్లాయీ జీవితం నుంచి కానీ, లేదంటే ఏదైతే జాబ్ ఉందో ఆ జాబ్ నుంచి బయటికి స్ట్రెస్ లేకుండా చేయగలుగుతాం. ప్లస్ మనం అందులోనే మళ్ళీ జాబ్లో కూడా ఇంకా బెటర్గా మనం పెర్ఫార్మెన్స్ చేయగలుగుతాం.